హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ నెలలో మన దేశంలో 4 రాష్ట్రాలకి ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడేటువంటి ఆయా పార్టీలు ఆ రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాయి. తమిళనాడు గాని, అస్సాం గాని, కేరళ గాని, పశ్చిమ బెంగాల్ గాని, కేంద్రపాలిత ప్రాంతం అయినటువంటి పుదుచ్చేరి గాని, ఈ 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఆ పార్టీలు కష్టపడుతూ ఉన్నాయి. తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి. డిఎంకేను మరికొన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి. అస్సాంలో రాహుల్ గాంధీ పర్యటనలో మాట్లాడుతూ అస్సాం ముఖ్యమంత్రిని ఓడిపోతే గనక, మేము గెలిస్తే గనక తర్వాత ఏం చేస్తామో మాకే తెలీదు, కాళ్ళు పట్టుకున్నా వదిలిపెట్టమని మాట్లాడుతూ ఉన్నాయి. సరే, అస్సాం ఎప్పుడు బీజేపీది అనుకోండి, అది వేరే విషయం. హిమంత బిశ్వ శర్మను ఓడించడం అంటే సాధారణమైన విషయం కాదు, జరిగే పని కాదు. అది కేరళలో బీజేపీ కొద్దిగా తగ్గొచ్చు, మేబీ అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అలానే బెంగాల్ అయితే ఈసారి ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందని అంటున్నారు. ఎందుకు బెంగాల్ బీజేపీ గెలుస్తుందంటే 2016లో 3 స్థానాల్లో గెలిచింది బీజేపీ. 2021లో 78 స్థానాలు గెలిచింది. ఎన్ని డబల్ అయినాయి ఒకసారి చూసుకోండి. అంటే బీజేపీ పార్టీ బెంగాల్లో ఏ రకంగా కష్టపడి ఉంటుంది. ఒక పార్టీ గెలవాలి అంటే, ఒక పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్ళాలి అంటే, అధికారంలో ఉన్న పార్టీకి ఉన్నటువంటి లోపాలను ప్రజల్లోకి ఈ పార్టీ బలంగా తీసుకెళ్ళాలి. ఆ విషయంలో బీజేపీ పార్టీ సక్సెస్ అయింది. ఎందుకంటే బెంగాల్లో అధికారంలో ఉన్నటువంటి టీఎంసీ పార్టీ 3 సార్లు నుంచి అధికారంలో ఉంటుంది. మమతా బెనర్జీ గారు, ఆమెను ఓడించాలంటే ఆమెకి, ఆమె పార్టీకి, అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలకి అన్నింటికీ సమాధానం చెప్పాలి. అలానే ప్రజలకు ఈ విషయాలను తెలియజేయాలి. అందులో బీజేపీ పార్టీ సక్సెస్ అయింది. అందుకని 3 స్థానాలు మాత్రమే 2016లో గెలుచుకున్న బీజేపీ పార్టీ 2021కి వచ్చేపాటికి 78 స్థానాలు గెలిచింది. 2026లో ఖచ్చితంగా విన్ అవుతుంది. ఈసారి బీజేపీ వాళ్ళే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు అని అంటున్నారు. దానికి కారణాలు ఏంటంటే, పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్య అవినీతి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కింది స్థాయి, గ్రామ స్థాయి నాయకుల నుంచి కలకత్తాలో ఉన్నటువంటి నాయకుల వరకు కూడా అవినీతిమయం, అరాచకాలు, అక్రమాలు, మహిళలపై దౌర్జన్యాలు, మహిళలపై అత్యాచారాలు, భూ కబ్జాలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, ఇవన్నీ ఎవరి అండ చూసుకొని జరుగుతున్నాయి, ఎవరి వ్యక్తుల ద్వారా జరుగుతున్నాయి. వాళ్ళకి షాడో ఎవరంటే టీఎంసీ పార్టీ అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ మాట నేను చెప్పడం కాదు, మీరు ఎక్కడ వెతికినా దొరుకుతుంది. సందేశ్ కలి ఘటన కావచ్చు, ఆర్జికర్ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి ఘటన, అమ్మాయిని అత్యాచారం చేసి చంపేస్తే ఇప్పటి వరకు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేటువంటి కనీస ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేయలేకపోతే, అంత బలంగా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ఆ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి వ్యక్తులు. వీళ్ళందరినీ ఏమందామని చెప్పండి. అలాగే అక్రమ వలసదారుల హడావిడి. అక్రమ వలసదారులు ఎంతమంది పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించారో మన అందరికీ తెలుసు. రీసెంట్గా 62 లక్షల మంది ఓటర్ల కార్డులను తీసేసింది ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ చేస్తుంటే. ఆ ఎస్ఐఆర్ చేస్తున్నటువంటి ప్రక్రియను కూడా అడ్డుకుంది మమతా బెనర్జీ గారు. మరి అది రాంగ్ స్టెప్పే కదా. అలానే ఈడీ అధికారులు ప్రతీక్ జైన్, ఏదైతే ప్రశాంత్ కిషోర్ ఎన్నికల సర్వే చేసేటువంటి సంస్థ ఉంది కదా, ఐపాక్, దాన్ని ప్రతీక్ జైన్ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పార్టీకి సలహాదారుగా ఉంది ఆ సంస్థ. ఆ సంస్థ మీద ఈడీ అధికారులు దాడి చేస్తే, ఈడీ అధికారుల మీద దౌర్జన్యం చేసి మమతా బెనర్జీ గారు ఎలా చేశారో మనం అందరం చూసాం. నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను అక్కడ జరిగినటువంటి విషయం గురించి. గతంలో సిబిసిఐడి అధికారులను బంధించారు, ఈ విషయం కూడా నేను చెప్పాను. వాళ్ళ మీద దాడికి కూడా పాల్పడ్డారు. సింపుల్గా చెప్పాలంటే పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది ఒక విక్రమార్కుడి కథ. విక్రమార్కుడి సినిమాలో మనం చూసాం. బాబూజీ ఎలా అయితే ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజల్ని వేధించి, హింసించి నానా ఇబ్బందులు పెడతాడు, అలా జరుగుతోంది ప్రస్తుతం అక్కడ పరిస్థితి. టీఎంసీ అండ చూసుకొని గ్రామస్థాయి నాయకుల నుంచి కలకత్తాలో ఉన్నటువంటి పెద్ద నాయకుల వరకు అందరూ రెచ్చిపోతూ ఉన్నారు. ఇప్పుడు బెంగాల్లో ఉన్న మెజారిటీ ప్రజలు మార్పు కోరుకుంటూ ఉన్నారు. మెజారిటీ ప్రజలు ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే హిందువుల వైపు స్టాండ్ తీసుకునేటువంటి ఒక పార్టీ కావాలని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా బీజేపీ పార్టీ గెలుస్తుందని. వీటన్నిటి కారణాలు ఒక ఎత్తు అయితే, రీసెంట్గా బెంగాల్లో జరిగినటువంటి ఒక అరాచకం ఒక ఎత్తు. సందేశ్ కలి ఘటన, ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఘటన, అవినీతి అక్రమాలు, దోపిడీలు, ఈడీ అధికారుల మీద దాడి, సిబిసిఐడి అధికారులను బంధించడం, ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలను నిర్వీర్యం చేసి ఆ డబ్బుని పక్కదారి పట్టించడం, ఇవన్నీ కాటాలో అంటే తూకంలో ఒకవైపు వేస్తే, రీసెంట్గా 2 రోజుల క్రింద జరిగిన ఒక ఇన్సిడెంటు తూకంలో మరోవైపు వేస్తే సమానంగా దూకుతాయి. ఎందుకని నేను ఈ మాట చెప్తున్నానంటే, రీసెంట్గా జరిగిన ఘటన ఒకసారి మీరు వినండి. న్యాయాధికారులను 7 మందిని సుప్రీంకోర్టు అపాయింట్ చేసింది. ఎస్ఐఆర్లో జరుగుతున్నటువంటి ఏదైనా అక్రమాలుంటే, అక్రమంగా ఓట్లు తొలగిస్తుంటే ఇన్స్టెంట్గా జడ్జిమెంట్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళని పంపిస్తే, ఆ న్యాయాధికారుల మీద కూడా
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది అనుచరులు దాడి చేసి 9 గంటల సేపు వాళ్ళని బంధించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు సుమారు 4 గంటల పాటు వీడియో కాల్లో లైన్లో ఉండి అక్కడ పరిస్థితిని పర్యవేక్షించి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత వాళ్ళని రిలీజ్ చేయడం జరిగింది. పైగా వదిలేటప్పుడు కూడా వాళ్ళ కారుల అద్దాలు పగలగొట్టారు, కారులను ధ్వంసం చేశారు, పోలీసుల మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు, వందల మంది టీఎంసీ కార్యకర్తలు. అందుకని నేను తూకంలో ఇదొక వైపు, ఇప్పటి వరకు బెంగాల్లో జరిగిన అక్రమాలన్నీ ఒకవైపు అని అంటున్నాను. దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నియమించినటువంటి న్యాయాధికారుల మీద కూడా దాడి జరిగిందంటే ఆ రాష్ట్రంలో ఏం న్యాయం జరుగుతున్నట్టు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ వ్యవస్థలను ఏం గౌరవిస్తున్నట్టు, రాజ్యాంగ వ్యవస్థలకి ఏమి గౌరవం ఇస్తున్నట్టు, న్యాయ వ్యవస్థలని ఏం కాపాడుతున్నట్టు, కనీసం న్యాయాధికారులకు సెక్యూరిటీ ఇవ్వాలి అనేటువంటి మినిమం కామన్ సెన్స్ లేదు. సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఇలాంటి అరాచకాలు జరిగాయి అంటే ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? ప్రత్యేకమైనటువంటి దేశంగా ఏర్పడదాం అనుకుంటున్నారా? బెంగాల్ని బంగ్లాదేశ్లో కలిపేద్దాం అనుకుంటున్నారా? పాకిస్తాన్ వాళ్ళతో కుమ్మక్క అయిపోదాం అనుకుంటున్నారా? అసలు పశ్చిమ బెంగాల్ అనేది భారతదేశంలో ఒక భాగమని మీరు అనుకోవడం లేదా? ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? అందుకని బెంగాల్లో ఇప్పటి వరకు జరిగిన అరాచకాలను దృష్టిలో పెట్టుకొని బెంగాల్లో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు మార్పు కోరుకుంటూ ఉన్నారు. దీదీ 15 సంవత్సరాలు పరిపాలించింది, ఇంకా వయసు అయిపోయింది, ఏం పరిపాలిస్తుంది? తలతిక్క మాటలు కూడా మాట్లాడుతుంది మధ్యలో. ఈసారి దింపేద్దాంలే అని బెంగాల్ ప్రజలు అనుకుంటే గనక అయిపోద్ది. ఒక్కసారి మీరు అనుకుంటే అయిపోద్ది స్వామి అని మన అసెంబ్లీలో గతంలో కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడారు. అలానే ప్రజలు కూడా ఒక్కసారి అనుకుంటే అయిపోతుంది. అలాంటి పరిస్థితి ఈసారి ఉంటుంది, బీజేపీ పార్టీ గెలుస్తుంది అని అంటున్నారు. ఇవన్నీ ఒక రకంగా బీజేపీ పార్టీ గెలవడానికి ఉన్నటువంటి అవకాశాలు ఇవన్నీ అయితే 200 మంది బీజేపీ నేతలు, కార్యకర్తలు, వాక్చాతుర్యం వ్యక్తులు, ఆర్ఎస్ఎస్ సభ్యులు వీళ్ళందరితో కలిసి అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అక్కడే పాగా వేశారు. 2వ విడతలో జరిగేటువంటి ఎన్నికలు అయిపోయే వరకు ఆయన అక్కడే ఉంటారు. అంటే ఈసారి రిజల్ట్ తారుమారు కాబోతుంది పశ్చిమ బెంగాల్ది. 2016లో 3 సీట్లు గెలిచి 2021లో 78 సీట్లు గెలిచి ఈసారి అధికారం సొంతం చేసుకునే వరకు గెలుపు ఆగదు అని వాళ్ళైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్ కనుక ఒక్కసారి బీజేపీ పార్టీ చేతిలోకి వెళ్ళిందంటే పూర్తిగా మారిపోతుంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మొత్తం కూడా అనేది చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి పశ్చిమ బెంగాల్లో ఈసారి ఏ పార్టీ గెలవబోతుంది? మీరేమనుకుంటున్నారు? నిజంగా అమిత్ షా 200 మంది కార్యకర్తలతో అక్కడ పాగా వేయడం మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా రాయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సాన్రాజ్ స్టూడియోస్.